ఆయన ఆశ యేసయ్యని చూడాలని. యేసయ్య దగ్గరికి వచ్చాడు, ఆయన కనపడలేదు. అందుకని సర్దుకొని వెనక పోలా, ఎట్లాగైనా చూడాలని దూరాన ఉన్న చెట్టెక్కి కూర్చున్నాడు. యేసయ్య వెళ్ళి జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడు. ఈ సంగతి అంతా మనకు తెలుసు. ఆ సమయంలో జక్కయ్య జీవితంలో జరిగిన అద్భుతం ఏంటంటే, ఎప్పుడైతే యేసయ్య జక్కయ్యని పిలిచి నేను నీ ఇంటికి రావాల్సి ఉంది అనగానే ఆయన నిర్లక్ష్యం చేయకుండా హడావుడిగా చెట్టు దిగి యేసు ప్రభుని తీసుకొని ఇంట్లోకి వెళ్ళాడు. యేసయ్య ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత జక్కయ్య చెప్పిన మాట ఏంటంటే, అయ్యా, ఎవరెవరి దగ్గర అయితే నేను అన్యాయంగా సంపాదించి తీసుకున్నానో వాళ్ళందరికీ 4 గింతలు తిరిగి ఇస్తాను అన్నాడు కదా. తర్వాత నాకు కలిగింది పేదలకు పంచుతాను అన్నాడు. అంటే అన్యాయంగా తీసుకుంది ఎక్కడుంది సొమ్ము? జక్కయ్య ఇంట్లో ఉంది. అసలు జక్కయ్య యేసయ్య దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? డబ్బులు ఉన్నోడికి, ఉద్యోగం ఉన్నోడికి, పదవి ఉన్నోడికి యేసు ప్రభుతో పెద్ద అవసరం ఉండదు కదా. ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇది మీరు గుర్తుపెట్టుకోండి, నేను మరలా మీకు జ్ఞాపకం చేస్తాను. తర్వాత రాహాబు అని ఒక వేశ్య ఎరికో ప్రాకారం మీద ఇల్లు కట్టుకొని అక్కడ జీవనం కొనసాగిస్తూ ఉంది. అయితే ఎరికో ప్రాకారాలు బలమైనవి, శ్రేష్టమైనవి, ఎత్తైనవి. అలాంటి ఉన్నతమైన ప్రాకారం మీద తన ఇల్లు ఉంది. ఏ శత్రువు ఆమెను తాకలేడు, ముట్టలేడు. అయినా ఆమె ఆ ఇంటికి వచ్చిన కొందరిని బతిలాడుకుంటుంది, అయ్యా, మీరు మా పట్టణం మీదకి వచ్చినప్పుడు మమ్మల్ని, మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మమ్మల్ని హతమార్చొద్దు, మమ్మల్ని కనికరించండి అని వేడుకుంది. అయితే వేసి ఇంటికి ఎరుపు దారం కట్టడం వలన ఆ ఎరుకో ప్రాకారం మీద ఉన్న రాహాబు ఇల్లు తన తండ్రిని, తన కుటుంబాన్ని ఇశ్రాయేలీలు ముట్టలేదు. ఎరికో పట్టణమంతా పడగొట్టి సమూల నిర్మూలన చేశారు, కానీ రాహాబుని టచ్ చేయలేదు. రాహాబు ఒక వ్యభిచారి, కానీ ఆమెను ఇజ్రాయేలీలు టచ్ చేయలేదు. ఆమెకు ఆ రక్షణ ఎలా కలిగింది? మనం బాప్తిసం తీసుకొని ఇంత ప్రార్థన చేస్తుంటేనే, నమ్మకంగా భక్తి చేస్తుంటేనే మన జీవితంలో అద్భుతాలు జరగట్లేదు. వ్యభిచారం చేసే ఇల్లు బాగుపడింది, అన్యాయంగా సంపాదించే వాడి ఇంట్లోకి యేసుప్రభు వచ్చాడు. మన జీవితంలో ఎందుకు మేలు జరగట్లేదు? అసలు ఉండాల్సింది ఏంటి? తీసేయాల్సింది ఏంటి? అడగాల్సిన పద్ధతి ఏంటి? ఏం చేస్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అని మనము ప్రశ్నించుకోవాలి. రెండోది, అసలు మనకి ఏం కావాలో కూడా మనకు తెలియాలి. ఊరక గుడ్డెద్దు చేలో పడితే ఒక పక్కన ఒక రాగాన మేయిదంట, పొలమంతా తిరుగుతూ ఉంటుంది. ఎందుకని? దాని కళ్ళు కనపడవుగా. దాని పేరే గుడ్డెద్దు. గుడ్డెద్దు చేలో పడితే ఒక సాల్లో తిందో, ఒక చోట మేయదు. ఎక్కడ తింటుందో అర్థం కాదు, ఏం తింటుందో అర్థం కాదు, పొలం అంతా పాడు చేస్తుంది. ప్రార్థనలో కూర్చున్నామంటే అసలు ప్రభుని ఏం అడుగుతున్నాము, ఏం మైండ్లో పెట్టుకొని ప్రభు సన్నిధిలో కూర్చున్నామో, అసలు అడగడానికి మనలో ఉన్న అర్హత ఏంటి, మనం అడిగేది దేవుడు విని ఆలకించి నెరవేరుస్తాడా లేదా అనేది అవగాహన మనలో ఉండాలి. రేపటి దినం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, మన అంతరంగంలో ఉద్దేశం ఎలాగుందో మనం పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధిలో ఎట్లాగ ఉండాలంటే, ఇప్పుడు డబ్బులు అవసరం లేని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? అవసరం కాని వాళ్ళు ఎవరన్నా ఉంటారా? నాకు డబ్బులు అవసరం లేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటారా? డబ్బులు అందరికీ అవసరమే కదా, కానీ దానికి మించి గొప్పది, మేలైంది ఉన్నాయి. తెలుసా మీకు? డబ్బుల కంటే మించిన ఏమున్నాయి అనుకుంటారేమో. ఇప్పుడు ఒక ఇంట్లో భయంకరమైన అసమాధానం, భయంకరమైన రోగం, దీర్ఘకాలిక సమస్యలు పెట్టి చేతి నిండా డబ్బులు ఇచ్చారనుకో, ప్రశాంతంగా ఉంటారా? ఏం చేసుకుంటారు ఆ డబ్బులతో? ఎన్ని డబ్బులు పెట్టినా స్వస్థత రాకపోతే, ఎన్ని డబ్బులు పెట్టినా మనశ్శాంతి లేకపోతే, ఎన్ని డబ్బులు పెట్టినా కడుపు నిండకపోతే, ఎన్ని డబ్బులు పెట్టినా కంటి నిండా నిద్ర లేకపోతే, ఆ డబ్బు ఏం చేసుకోవాలి? ఇప్పుడు చెప్పండి, డబ్బు కావాలా, మనశ్శాంతి సమాధానం కావాలా? అయితే డబ్బులు వద్దా? మనకు కావాల్సింది మొదటి సమాధానమే, తర్వాతే ఇది. మొదట కావాల్సింది ఆరోగ్యం, మొదట కావాల్సింది సమాధానం, మొదట కావాల్సింది రక్షణ, ఆ తర్వాతే మిగతాయన్నీ. అయితే మనం వాటి వైపు చూడకుండా అనవసరమైన దీని వైపు చూస్తూ, లోకం వైపు చూస్తూ దేవుని సన్నిధిలోకి వస్తే మనం అడిగే విజ్ఞాపన నిర్వీర్యమైపోయింది. ఎట్లా ఉండాలంటే, ఒక 4 కుటుంబాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి రాహాబు. ఆమె ఒక వ్యభిచారి అయినా తన ఇంటికి రక్షణ వచ్చింది.
2 జక్కయ్య, ఆయన మోసగాడు, లంచగొండి, అయినా ఆ ఇంటికి రక్షణ వచ్చింది. 3 ఈ ఎలీషా శిష్యుడి భార్య, ఆమెకున్న అనుభవం ఏంటంటే తన భర్త నమ్మకమైన విశ్వాసి, దైవజనుడితో కూడా భక్తి చేసిన వాడంట. ఎక్కడ ప్రార్థన కోటాలు పెడితే అక్కడ ప్రార్థనకి వెళ్ళేవాడు, చక్కగా పాట పాడేవాడు, మందిరంలో ప్రార్థనలు చూసుకునేవాడు, మంచోడే, మంచి ప్రార్థనాపరుడే. అయితే అప్పు చేశాడంట. అంత ప్రార్థన చేసేవాడు, అంత నమ్మకస్తుడికి అప్పు ఎందుకైందో తెలియదు, అప్పు చేశాడు. అప్పు చేసి చనిపోయాడు. అప్పులో వచ్చి ఇంటి మీద పడ్డారు. ఇంట్లో ఉన్నాయన్నీ తీసుకెళ్లారు. చివరాఖరికి తీసుకుపోవడానికి ఏమీ లేక ఆయన కొడుకులు 2 ఉంటే ఆ కొడుకులను పట్టుకున్నారు. వీళ్ళని తీసుకెళ్తాము, మాకు దాసులుగా పనిచేస్తారని. అంటే తన ఆశీర్వాదం ఉన్నదే ఆ 2 కొడుకులు. అయితే వాళ్ళను కూడా తీసుకెళ్ళడానికి శత్రువు వచ్చాడు, అప్పులోడు వచ్చాడు. అయితే ఆ సమయంలో దైవజనుడి దగ్గరికి ఆయన భార్య వెళ్ళినప్పుడు ఆయన చక్కటి ఆలోచన చెప్తాడు. నీ ఇంట్లో ఏముందమ్మా అని. నూనె కొండ ఉందయ్యా అని చెప్పిద్ది. ఆ నూనెను ఉంచి పోసి పాత్రలన్నీ నిండిన తర్వాత అమ్ముకోమని చెప్తాడు. ఇంకొక వ్యక్తి ఆకాను. ఆకాను గురించి తెలుసు కదా, విన్నారు కదా. ఎవరి ఆకాను? యుద్ధానికి వెళ్ళి యుద్ధం చేసి ఒట్టి చేతులతో తిరిగి రమ్మని చెప్తే పోయినోడు ఒట్టి చేతులతో రాకుండా అక్కడ కనపడిన బంగారుపు కమ్మి, సీనారు వస్త్రము, ఈ 2 తీసుకొచ్చి గుడారంలో పెట్టాడు. చూడండి, 4 వ్యక్తులు చెప్పాను. రాహాబు, ఆమె ఒక వ్యభిచారి, అయినా చచ్చిపోవాల్సిన సమయంలో బతికింది. జక్కయ్య, ఆయన ఒక లంచగొండి, అన్యాయస్తుడు, అయినా అతనింటికి రక్షణ వచ్చింది. ఎలీషా శిష్యుడు ఒక ఆర్థిక సమస్యలతో, అప్పు సమస్యలతో ఉన్నాడు. ఇంట్లో ఉన్న పిల్లలు వెళ్ళిపోవాలి, కానీ పిల్లలు పోనివ్వలేదు. దేవుడు ఆ ఇంట్లో ఆశీర్వాదం ఇచ్చాడు, పోగొట్టుకున్నాడు. ఆకాను యెహోషువ సైన్యములో ప్రాముఖ్యమైన వీరుడు, కానీ తన ఇంట్లో ఉన్న సీనారు వస్త్రమును, బంగారపు కమ్మిని బట్టి రాళ్లతో కొట్టబడి ఆ శాపం తనకి, తన కుటుంబం అంతటికి తీసుకొచ్చాడు. అందరూ చచ్చిపోయారు. అందరూ శపించబడిన వాళ్ళే, కానీ ఒకడేమో కుటుంబం అంతటితో నాశనం అయ్యాడు, మిగతా 3 తప్పించుకున్నారు. గమనిస్తున్నారా? ఒకసారి గట్టిగా అల్లులు చెప్పండి. 4 చెప్పా. 4 కుటుంబాల్లో లోపం ఉంది, 4 ఇంట్లో పాపం ఉంది, 4 జీవితాలు లోపంగానే ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి ఏమో కుటుంబంతో చచ్చిపోయాడు, మిగతా 3 కాపాడబడ్డారు. ఎందుకని? ఏంటి ఈ 3 నష్టపోయిన అతనికి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, జీవితం అన్నాక, కుటుంబం అన్నాక లోపాలు ఉంటాయి, తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోయి దారి తప్పిన అనుభవాలు ఉంటాయి. హృదయం కానీ, కన్ను కానీ, ఆలోచన కానీ చెడిపోవచ్చు, తప్పుడు ఆలోచనతో రావచ్చు. అది పాపం కాదు, కానీ ఆ వచ్చిన ఆ స్థితిని స్థిరపరచుకొని అలా చేయాలనుకొని, అలా బ్రతకాలనుకొని, అలాగే ఉండాలనుకొని దానిని నిత్యము ధ్యానిస్తూ ఉంటామే, అది భయంకరమైన పాపం. అంటే మన మధ్యలోకి వచ్చిన ఆ తప్పు, ఆ పాపం ఏదైతే ఉందో ఆ క్షణం దేవుని బట్టి, దేవుని వాక్యాన్ని బట్టి మనం దిద్దుకుంటే అది మనకు ఆశీర్వాదం. ఆమేన్. ఎట్లాగంటే ఆ శిష్యుడి భార్య ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నప్పుడు ఎలీషా దగ్గరికి వెళ్ళింది. ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలీషా ఏమన్నాడంటే, ఏమైందమ్మా అని. అయ్యా, అప్పులోళ్ళు వచ్చారు, నా పిల్లల్ని తీసుకొని వెళ్తానంటున్నారు, ఇక నాకు వేరే ఆధారం లేదయ్యా, నువ్వేనయ్యా, కాపాడయ్యా. అప్పుడు ఆయన అడిగాడు, నీ ఇంట్లో ఏముంది అన్నాడు. అర్థమైందా? ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, అయ్యా అప్పులు ఉన్నాయి ప్రార్థన చేయి, సంతానం లేదు ప్రార్థన చేయి, పిల్లలకు ఫీజులు కట్టాలి ప్రార్థన చేయి, కుటుంబంలో పరిస్థితులు బాగలేవు ప్రార్థన చేయి, పిల్లలు చెప్పిన మాట వినట్లేదు ప్రార్థన చేయి అని చెప్పారనుకో, సేవకుడికి సరదాగా చెప్తారు కదా. సాధారణంగా ప్రతి ఒక్కరు చెప్పేది అదే. ఆ మాట అన్నప్పుడు సేవకుడు నీ ఇంట్లో ఏముందో చెప్పు అనగానే అప్పుడు నువ్వేమనాలి? ఒకవేళ ఈ ప్రశ్న నీలోకి వచ్చిందనుకో, ఈ రాత్రి దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, నీ సమస్య ఏదో నీ గుండెల్లో పెట్టుకొని ఆయన సన్నిధిలోకి వచ్చావు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నీ ఇంట్లో ఏముందో చెప్పాడు. ఆమె ఏం చెప్పిందంటే, నా ఇంట్లో ఏమీ లేవు, ఒక్క నూనె కొండ ఉంది, ఆ నూనె కొండలో కూడా కొంచెం నూనె ఉంది అంది. నిజంగా ఇంట్లో నూనె కొండ ఒక్కటే ఉంటుందా? ఎంత పేదిళ్ళైనా కుర్చీ ఉండదా?
మంచం ఉండదా? తప్పేళ్ళు ఉండవా? ఏమండి గ్యాస్ స్టవ్ ఉండదా? గ్యాస్ పొయ్యి ఉండదా? ఎవరింట్లోనైనా ఉంటాయి కదా. మరి ఆమె ఇంట్లో అదే ఎందుకు ఉంది అంటే, నూనె కుండ ఉంది అని ఆమె ఎందుకని దాని మీద ఫోకస్ చేసిందంటే, నా ఇంట్లో ఉన్న అన్నిటికంటే విలువైనది, గొప్పది, నాకు కలిగింది, నేను ప్రేమించేది ఆ నూనె కుండ. ఏంటి ఆ నూనె? దేవుని అభిషేకము, దేవుని భక్తికి సాదృశ్యమైనది. చప్పల కొట్టు గట్టిగా, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏముందమ్మా నీ ఇంట్లో? భక్తి కలిగిన కుటుంబమయ్యా నాది, భక్తిలో పెరుగుతున్న ఫ్యామిలీ నేను, కొంచెం భక్తితోనే ఉన్నామయ్యా, ఆ భక్తి నాకుందయ్యా. ఆ మాటను బట్టి దైవజనుడు చెప్తాడు, నీకున్న కొంచెం భక్తి చాలు, నువ్వు తలుపేసి ప్రార్థించి ఆ నూనె కుండను వంచు, నీ వీధిలో దొరికిన పాత్రలన్నీ తీసుకొచ్చి వాటన్నిటికి వంచు, అప్పుడు ఆ నూనెను అమ్మి నీవు నీ పిల్లలు క్షేమంగా బతకండి అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి దీవించబడ్డానికి ఆ ఇంట్లో ఏమున్నాయో లేవో తెలియదు, కానీ కొంచెం భక్తి ఉంది. ఆ కొంచెం భక్తిని బట్టి తన సమస్య తీరిపోయింది, అప్పు తీరింది, ఆర్థిక సమస్య తీరింది, పిల్లలు కాపాడబడ్డారు, కుటుంబం స్థిరపరచబడింది, ఆశీర్వాదం వైపు అడుగులు వేశారు. ఈరోజు ఆయన సన్నిధికి వచ్చిన నీ జీవితంలో ఆ కొంచెం భక్తి ఉండగలిగితే చాలు, యేసయ్య నిశ్చయముగా నేను దీవిస్తాడు. కానీ నేటి క్రైస్తవ కుటుంబాల్లో ఏమున్నా లేకపోయినా ఫస్ట్ టీవీ ఉంటుంది పెద్దది. తినడానికున్నా లేకపోయినా, వండుకోవడానికున్నా లేకపోయినా దానికి మాత్రం నెల నెల కార్డుకి మాత్రం డబ్బులు సమకూర్చి పెడతారు. నేను ఒక ఇంటికి వెళ్ళా, మా చర్చికి వస్తారు వాళ్ళు. ఆ ఇంటికి వెళ్తే బయట మాత్రం కద్దరు సొక్కాలు వేసి అడావుడిగా తిరుగుతూ ఉంటాడు ఆ మనిషి. సరే ఇంటికి వెళ్ళి ప్రార్థన చేద్దామని వెళ్తే ఈ నవారు మంచం, ఆ నవారు కొని ఎప్పుడు కొన్నాడో 1947లో కొని ఉంటాడు, స్వాతంత్రం వచ్చినప్పుడు. సీగు పట్టిపోయి, మురికి పట్టిపోయి, గందరగోళం ఉంది. అది వేసున్నాడు ఒక మంచం. ఇక ఎక్కడ ఏం చూసినా ఒక ఫ్రిడ్జ్ లేదు, 2 కుర్చీలు లేవు, ఒక పట్టె మంచం లేదు, ఏమండి ఏమీ లేవు. ఆ మంచం ఎదురు టీవీ మాత్రం పెద్దది ఉంది, ఆ స్పీకర్ అంత ఉంది. ఏమీ లేవు, స్పీకర్ అంత ఉంది. కనీసం చిన్న బీరువాయిన ఉండాలిగా. సరే పోనీ నేమన్నా అడుక్కు తింటున్నాడా? భార్య భర్తలు ఇద్దరికి ఉద్యోగాలే, డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఈ డబ్బులు ఏమన్నా అయిపోని ఆ టీవీలో బొమ్మలు వస్తే చాలు, అంటే సినిమాలు సీరియల్ వస్తే చాలు, ఓ ముద్ద దీన్ని ఆ మంచం మీద పడుకొని అవి చూస్తా కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఆ కొంపకు ఆశీర్వాదం వస్తుందా? ఆ ఇంటికి దీవెన ఉంటుందా? నువ్వు దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభు సన్నిధిని వెతుక్కుంటూ వచ్చావు, ఉపవాస కూటాల్లో పాల్గొంటున్నావు. రేపటి దినాన ఎవరో వస్తారు, ఏదో ఆశీర్వదిస్తారు, నన్ను ఎత్తిమీ చేయి పెడతారు, నన్ను గొప్ప చేస్తారు, నా దరిద్రాన్ని తీసేస్తారని మనసులో తలంపులో ఉద్దేశాలు కలిగి ఉన్నావు. కానీ ఆయన రాకకు ముందే నీ ఒక సిద్ధపాటు కలిగి ఉండాలని, నీ అంతరంగంలో ఏముందో, నీ కుటుంబంలో ఏముందో, నీ జీవితంలో ఏముందో, ప్రభువుకు పనికిరానిది, ప్రభువుకు పనికొచ్చేది, ప్రభు ఆశీర్వదించడానికి యోగ్యమైన అంత చిన్న కారణం నీ జీవితంలో ఉందా? ఉంటే ప్రభు దాన్ని బట్టి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగా చెప్పండి. ఆ కొంచెం కూడా లేదనుకో, ఇంకంతే, యథా రాజా తదా ప్రజ అని ఇక మనం వస్తూ ఉంటాం, పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, చప్పట్లు కొడతాం, పాటలు పాడతాం, వెళ్ళిపోతూ ఉంటాం. అంత సాధారణంగా జరిగిద్ది, కానీ మేలు పొందలేం. అవి చాలా చిన్న బలహీనతలే, వాటిని దాటి రావాలి మనం యేసునామములో. ఇంకా ఇన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా మనం మారు మనసు పొందకపోతే, ఇంకా చిన్న చిన్న బలహీనతలో, చిన్న చిన్న వాటిల్లోనే ఉంటే, ఇక ప్రభు మనల్ని ఎట్లా ఆశీర్వదిస్తాడండి? ఎట్లా దీవిస్తాడు? ఒకసారి మీరు ఆలోచన. మన దగ్గరే ఉంది లోపం. ఆ కొంచెం భక్తిని మనం సంపాదించుకోగలిగితే, మనకు దేవుడిచ్చినటువంటి ఆ రక్షణ, ఆ భక్తిని మనం స్థిరపరచుకోగలిగితే, ఆ కొంచెం ఆధారం చేసుకొని దేవుడు నిశ్చయముగా మనల్ని దీవిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఆ విధవరాలి ఇంట్లో కొంచెం భక్తి ఉంది, అందుకే తన భర్త చేసిన ప్రతి సమస్యను, అప్పును, ఆర్థిక ఇబ్బందిని అధిగమించగలిగింది, జయించగలిగింది, కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. దేవునికి స్తోత్రం. జక్కయ్య మోసగాడే, అన్యాయస్తుడే, అక్రమంగా సంపాదించిందే, కానీ ఆయన చేసిన మేలేంటంటే, సంపాదించిన అక్రమమైన ఆస్తిని బట్టి, ఆ డబ్బును బట్టి ఆయనకు మనశ్శాంతి లేదు. నేను ఎప్పుడూ జక్కయ్య గురించి ఆలోచన చేసినప్పుడు నా మనసులో ఈ మాటలు ఉంటాయి. ఎప్పుడు జక్కయ్య మాట్లాడతాడు, జక్కయ్య కనపడతాడు, కానీ జక్కయ్య భార్య ఏమైంది?
జక్కయ్యకి పిల్లలు ఉన్నారా లేరా? ఉంటే ఏమయ్యారు? చరిత్ర నాకు తెలియదు, కానీ బైబిల్లో రాయబడిన స్థలంలో మాత్రం జక్కయ్య పిల్లలు ఉన్నారో లేదో తెలియదు, భార్య ఉందో లేదో తెలియదు. బహుశా ఆయన టార్చర్ తట్టుకోలేక, ఆయన పిసినారితనం తట్టుకోలేక, ఆ లంచగొండితనాన్ని భరించలేక విడిచి వెళ్ళిపోయారేమో జక్కయ్యని. అందుకే భార్య లేక, పిల్లలు లేక, సమాధానం లేక, సంతోషం లేక, మొత్తం డబ్బులు మాత్రం పెట్టినాడు. ఇంటి నిండా డబ్బులే, ఏ కబోర్డ్ తీసినా డబ్బులే, బీరువా తీసినా డబ్బులే, ఫ్రిడ్జ్ తీసినా డబ్బులే, అన్ని చోట్ల డబ్బులే. డబ్బు 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 పిచ్చి బట్టి డబ్బును పెట్టుకున్నాడు మనసులో. హృదయం అంతా డబ్బే. బంధుత్వం లేదు, స్నేహబంధం లేదు, భక్తి లేదు, దేవుడు లేడు, ప్రార్థన లేదు, కనికరం లేదు, దయ లేదు, ఏమీ లేదు. డబ్బులుంటే చాలు జక్కయ్యకి. జీవితమే డబ్బు మయమైపోయింది జక్కయ్య. అందుకే ఆ డబ్బు పిచ్చిలో అందరినీ పోగొట్టుకొని ఏకాకిలాగా మారిపోయి దిక్కులేని వాడైపోయి అప్పుడు అర్థమైంది బంధం విలువ, మనిషి విలువ అర్థమై ఎందుకు బతుకుతున్నాను రా నేను, నా జీవితం ఎందుకని అప్పుడు చూశాడు దేవుడి వైపు. అంతే కదండి. ఎవరైనా యేసయ్య వైపు ఎప్పుడు చూస్తారు? మొత్తం కాళ్ళు చేతులు పడిపోయి మంచాలు వేసి నూనె రుద్దుతూ ఉంటాడు. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, పచ్చవాతం బావాలి, యేసు రక్తమే జయం, ఈ తలకాయ నొప్పి తగ్గాలి, ఈ కడుపులో గడ్డలు కరగాలి, యేసు రక్తం జయం నువ్వు రుద్దుతూ ఉంటే అప్పుడు అంటాడు యేసయ్యా యేసయ్యా. నోరు బాగున్నప్పుడు అంటాడా? అండో. చర్చికి రమ్మంటే వస్తుందా? రాదు. దయ్యం వచ్చి తొక్కిన తర్వాత, ఆరోగ్యం అంతా అడుక్కుపోయిన తర్వాత చెట్ట చివర కదా యేసయ్య జ్ఞాపకం వచ్చేది. జక్కయ్య కూడా అన్ని బంధాలు తెగిపోయి, అందరూ ఊడిపోయి, ఒంటరిగా బతకలేక, నిరీక్షణ లేక, సంతోషం లేక, సమాధానం లేక, అప్పుడు సమాధానానికి కర్త ఎవరో, ఎవరి దగ్గరికి వెళ్తే సమాధానం వస్తుందని వెతికితే యేసయ్య దొరికాడు జక్కయ్యకి. ఆమేన్. జక్కయ్యలో ఉన్న మంచి క్వాలిటీ ఏంటంటే, జక్కయ్య చెట్టు దిగు, నేను నీ ఇంటికి రావాల్సి ఉన్నది అని యేసయ్య చెప్పగానే జర్రుమ దూకి వెంటనే యేసయ్యని తీసుకెళ్ళి ఇంట్లో కూర్చోబెట్టాడు. మనమైతే వచ్చే సంవత్సరంలే ప్రభా, యేసయ్యని ఇంట్లోకి ఆహ్వానించడం అంటే మన జీవితంలోకి ప్రభువుని తీసుకురావటమే, మన ఇంట్లోకి ప్రభువుని తీసుకురావటమే. ఏంటి ఇల్లు? హృదయమే దేవుని ఆలయం. మీ హృదయము దేవుని ఆలయం అని మీరు ఎరుగరా అంటాడు పౌలు గారు. మీ హృదయమే దేవుని ఆలయం. మరి ఆ ఇంట్లోకి యేసయ్య రావాలి. యేసయ్య రావాలి అంటే నువ్వు బాప్తిసం తీసుకోవాలి. ఏం చేయాలి? అప్పుడు యేసయ్య వస్తాడు, లేకపోతే రాడు ఆయన. ఎవరైతే బాప్తిసం తీసుకుంటారో, ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళ జీవితంలోకి యేసయ్య వస్తాడు. జక్కయ్య ఎప్పుడైతే ఇంట్లోకి పిలిచాడో అప్పుడు యేసయ్య అంటాడు, నేడు ఇతను అబ్రహాము కుమారుడు. అబ్రహాం కుమారులు ఎవరు? అబ్రహాం ఎవరికి తండ్రి? విశ్వాసులకి తండ్రి అబ్రహాం. అంటే జక్కయ్య ఏమయ్యాడు? విశ్వాసిగా మారాడు. ఎలా? యేసయ్యను అంగీకరించాడు, విశ్వాసిగా మారాడు. నువ్వు బాప్తిసం తీసుకుంటే, యేసయ్యను అంగీకరిస్తే, యేసయ్య నీ ఇంట్లోకి వస్తే నువ్వు దేవునికి అంగీకారం అవుతావు. ఎప్పుడైతే యేసయ్య ఇంట్లోకి వచ్చాడో ఇంట్లో ఉన్న అన్యాయము బయటికి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం. అన్యాయము. ఎవరితో అయితే అన్యాయంగా మాట్లాడుతున్నావో, ఎవరితో అయితే అక్రమంగా మాట్లాడుతున్నావో, అక్రమమైన దాన్ని, అన్యాయమైన దాన్ని అంగీకరిస్తున్నావో అలాంటి నీ జీవితంలో ఉండకూడదు. అప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. అవన్నీ ఒకవేళ మన ఇంట్లో ఉన్నాయనుకో, మనం దీవించబడలేము. ఆకాం చేసిన తప్పు అదే. దాన్ని ముట్టకూడదు అంటే అది అన్యాయం అని చెప్తే, అది అక్రమం చెప్తే, అక్రమమైన దాన్ని ఎవరు చూడలేదు కదా, బాగుంది కదా, మంచిదే కదా అని మొదట ముట్టుకున్నాడు, తర్వాత తెచ్చుకున్నాడు ఇంట్లో పాతి పెట్టాడంటే. ఎవరన్నా చూసి, భార్య పిల్లలు చూసారే అక్రమమైంది, ఇది మంద కాదే, ఇది ఎందుకు ఉంది ఇంట్లో, తీసి పడేయడానికి కూడా వీలు లేనంతగా దాచిపెట్టాడంట ఆకాను. మనం కూడా కొన్ని భయంకరమైన బలహీనమైన క్రియలు గుండెల్లో పెట్టుకుంటాం. అసలు ఎవరికి చెప్పం, తల్లికి చెప్పం, తండ్రికి చెప్పం, అన్నదమ్ములకి చెప్పం, సేవకులకు చెప్పం, ఎవరికి చెప్పం, దాచిపెట్టుకుంటా ఉంటాం గుండెల్లో, లోపల అంతరంగంలో దాచిపెట్టుకుంటాం. పైకి మాత్రం ఏమీ తెలియనట్టుగా పాస్టర్ గారు కూడా మోసపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి మంచి విశ్వాసేనే, ఈ అబ్బాయి మంచి ప్రార్థనాపరుడేనే, పరిచర్య చేస్తూ ఉంటారే, అర్థం కాదు. కానీ అంతరంగంలో ఉండే పాపం చాలా భయంకరమైనది. ఇలాంటి బలహీనతలు మన గుండెల్లో పెట్టుకొని మనం ప్రార్థన చేస్తే ఎట్లా అంగీకరించబడతాయి మనకు అర్థం కాదు. ఒరే, ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాను నేను, ఏంటి ఈ విషయంలో దేవుడు సాయం చేయడేంటి? ఎట్ట చేస్తాడమ్మా? ₹1,00,000 ఫీజు కట్టి, లక్షల ఫీజులు కట్టి బడికి పంపించినప్పుడు మర్యాదగా శుభ్రంగా
పుస్తకాలు చదువుకొని పరీక్షలు రాస్తే పాస్ అయితే దేవుడికి స్తోత్రం చెబుతావు. నిన్ను బడికి పంపిస్తే లక్షల ఫీజు కట్టి వేలు డబ్బులు ఇచ్చి నువ్వు శుభ్రంగా సినిమాలు చూసి సెల్ ఫోన్ రుద్దుకొని ఆ పక్క పిల్లకాడు ఈ పక్క పిల్లకాడు ఫోన్లు సీరియల్ చూసుకుంటా టైం అంతా వేస్ట్ చేసుకుంటా తీరా పరీక్షలు వచ్చే టయానికి అమ్మవు ప్రార్థన చెయ్యే పరీక్షలు వచ్చినాయి ఇంకా రాయి చక్కెర పాకం సీరియల్ అంతా రాయి పాస్ చేస్తాడు అనా. చదవాల్సిన టైంలో చదవాలి, రాయాల్సిన టైంలో రాయాలి, చేయాల్సిన టైంలో చేయాలి, ప్రయత్నం చేయాల్సిన టైం, ప్రార్థన చేయాల్సిన టైం, కష్టపడాల్సిన టైం, ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. ఆ సమయంలో నువ్వు కష్టపడాలి, ప్రార్థన చేయాలి, నమ్మకంగా భక్తి చేయాలి. ఇందులో నీకు ఆశీర్వాదం ఉంది. నీ సమయాన్ని నువ్వు నిర్లక్ష్యం చేసి ఆ సమయంలో నువ్వు దీవించబడలేకపోయావంటే దానికి ఎవరేం చేస్తారు? ఒకవేళ పొర్రపాటున జక్కయ్య ఆ సమయంలో కనుక యేసయ్య ఇంట్లోకి తీసుకొని రాకపోతే ఈరోజు జక్కయ్య జీవితం ఎక్కడుండేదో ఏమైపోయేదో మనకు చరిత్రలో ఆధారం కూడా దొరికేది కాదు. మరుగైపోయేవాడు, అడ్రస్ లేకుండా పోయేవాడు. యేసుప్రభుని అంగీకరించాడు కనుక, లోపలికి ఆహ్వానించాడు కనుక జక్కయ్య ఈరోజు మనకు సాక్షిగా నిలబడ్డాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వైనా నేనైనా నీ జీవితంలో ఉన్నది ఏదైనా, మన జీవితాల్లో ఉన్న చిన్న బలహీనతలు, అక్రమమైన ఏమైనా ఉంటే దాన్ని తీసి బయటేస్తే యేసయ్య లోపలికి వస్తాడు, మన పితరులకి మనల్ని ఆశీర్వాదకరంగా మారుస్తాడు. రాబోయే తరాలకు నువ్వు దీవెనకరంగా ఉంటావు. సేవకులకి, విశ్వానికి, సంఘానికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. నీలో బలహీనతలన్నీ తొలగిపోవునుగా కేసు. ఆమె ఆశీర్వదించబడ్డానికి కొంచెము భక్తిని కొండ అంటే జీవితం. పేతురు అంటాడు, మీరు మట్టి ఘటములై ఉన్నారు. అంటే మనం ఎవరము? మట్టి ఘటము అంటే మట్టి శరీరం, మట్టి పాత్రలం. ఈ కొండ ఈ జీవితానికి సాదృశ్యం. ఆ కొండలో ఏముందంటే కొంచెం నూనె అంటే భక్తి. కొంచెం భక్తి ఉంది, అందుకే ఆశీర్వదించబడింది. జక్కయ్య ఎందుకు ఆశీర్వదించబడ్డాడు? జక్కయ్య ఎందుకు రక్షింపబడ్డాడంటే యేసయ్యను అంగీకరించాడంట, యేసయ్యను లోపల చేర్చుకున్నాడంట. అందుకే జక్కయ్య దీవించబడ్డాడు. ఈ రాహాబు వేశ్య, ఆమె చేస్తుందే వ్యభిచారం. దానికి పాపానికి ప్రతిఫలం ఏంటి? నరకం, రెండవ మరణం, అగ్నిగుండం. అది పాపానికి జీతం రెండవ మరణం, అది అగ్నిగుండం. మరి అగ్నిగుండానికి వెళ్ళాల్సిన, పాపానికి ప్రతిఫలం పొందాల్సిన రాహాబు ఎలా తప్పించుకుంది ఇజ్రాయేల్ చేతిలో నుంచి అంటే, ఇజ్రాయేలీల్లో నుంచి కొందరు దేవుని ప్రజలు, దేవుని జనులు ఎరికోకి వేగు చూడడానికి వచ్చినప్పుడంట ఈ రాహాబు వాళ్ళని చేర్చుకుందంట ఇంట్లోకి. అయ్యా ఇదిగో మా ఇంట్లో ఉండండి, ఈ పూట మా ఇంట్లో భోజనం చేయండి, ఇదిగో ఇక్కడ శాద్దేరండి, ఇక్కడ మీరు విశ్రమించండి అని రాహాబు ఇంట్లో చేర్చుకొని వాళ్ళకు ఉపచారం చేసి పరిచర్య చేసి పోయేటప్పుడు అడిగిందంట, అయ్యా ఏదో మా పితరులను బట్టి, ఈ ప్రాంతాన్ని బట్టి ఈ పొరపాటులో ఉన్నా కానీ నేను మారు మనసు పొందాలని ఆశతో ఉన్నానయ్యా, మీరు ఈ పట్టణం మీదకి వచ్చినప్పుడు నన్ను నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా అని దేవుని జనులతో ఆవిడ విన్నవించుకున్నప్పుడు దైవజనులు వాళ్ళకి ఎరుపు దారం ఇచ్చిపోయారు. చెప్పారు, ఇదిగో ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు ఈ దారం నీ కిటికీ కట్టుకో, ఈ దారాన్ని ఆనవాలుగా చేసుకొని నీ ఇంటి జోలికి రాము, ఎరుకో పట్టణం మీదకి వెళ్తామని చెప్పినప్పుడు ఆమె తూచా తప్పకుండా పాటించింది, రక్షణ పొందగలిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే దైవ సేవకులు ఆ ఇంట అడుగుపెట్టి బస చేశారు, దానికి ప్రతిగా వ్యభిచారి ఇంటికి రక్షణ కలిగింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాజకీయ నాయకులు రావాలని కోరుకుంటాం, అధికారులు రావాలని కోరుకుంటాం, గనులైన వారింటికి రావాలని కోరుకుంటాం. వాళ్ళు ఎవ్వరు వచ్చినా రాకపోయినా దైవజనుడు మన ఇంట్లో అడుగు పెడితే మనకు ఆశీర్వాదం. దేవుని నిత్యము భుజాల మీద ఎత్తుకొని సువార్తను మోస్తూ ఉన్న సుందరమైన ఆ పాదములు, సువార్త ప్రకటించే వాని పాదములు సుందరములు కదా, ఆ సుందరమైన పాదాలు మన ఇంట మోపాలి, మన ఇంట బస చేయాలి, మన ఇంట భోజనం చేయాలి, మన ఇంట ఆతిథ్యం పొందాలి దైవజనుడు. అప్పుడు ఆ ఇంటికి రక్షణ కలుగుతుంది. ఆ దారం, ఆ ఎరుపు దారం యేసయ్య రక్షణకు సాదృశ్యం. కనుక నువ్వు ఎవరెవరిని ఆహ్వానిస్తున్నావో, ఏమేమి ఆహ్వానిస్తున్నావు కానీ వాటన్నిటిని పక్కన పెట్టి దైవజనుని ఆహ్వానించు, నిశ్చయముగా నువ్వు దీవెన పొందుతావు యేసునామములో. ఆమేన్. ఆకాను రావాల్సిన దాన్ని రానివ్వకుండా అతిక్రమమైన దాన్ని, అన్యాయమైన దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి దాచుకున్నాడు. దానికి ప్రతిగా ఆకాను పిల్లలు, కుటుంబం అంతా శపించబడ్డారు, చనిపోయారు. నేటికి ఆకాను చంపి వేసిన రాళ్ళ కుప్ప నేటికి మనకు కనబడుతుంది. ఆకాను చేసిన పెద్ద పొరపాటు ఏం లేదండి.
అన్యాయమైన దాన్ని, అతిక్రమమైన దాన్ని తీసుకొచ్చి దాచిపెట్టుకున్నాడు. పొరపాటున యెహోషువ అడుగుతా ఉన్నాడు, రే ఇజ్రాయేలీలో ఏదో పాపం ఉంది, లోపం ఉంది, దాన్ని తీసి బయటకు రండిరా అని అరిచినప్పుడు ఆకాను త్వరగా ఇది తీసుకొని, అయ్యా నేనే పొరపాటు చేశాను, ఇదిగో ఇవి తెచ్చాను, తీసేయండి, పడేయండి, కాల్చేయండి అని ఒప్పుకొని వాటిని విడిచిపెట్టుంటే ఆకాను బతికేవాడు, ఆకాను పిల్లలు బతికేవాళ్ళు, ఆకాను భార్య బతికేది. ఒప్పుకోలా, విడిచిపెట్టలా, దాచిపెట్టాడు. అందుకే దేవుడు లేఖనంలో రాయబడిన మాట ఏంటంటే, సామెతలు అంటాడు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు కానీ దానిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. మనం దేవుని కనికరం పొందాలి, దేవుని ఆశీర్వాదం అనుభవించాలంటే మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న అతిక్రమాలు కొన్ని ఉంటాయి, వాటిని తీసేయాల్సిందే, విడిచిపెట్టాల్సిందే. అలా ఎప్పుడైతే మనము బ్రతికి తీర్మానం చేసుకుంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. గట్టిగల్లు చెప్పండి, హల్లెలూయా. అంతేనండి, సింపుల్. నువ్వు దీవించబడ్డానికి, ఆశీర్వదించబడ్డానికి మన ప్రార్థన దేవుడు అంగీకరించి ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు మేలు చేయాలంటే ఇదే సూత్రం. నీ జీవితంలో ఉన్న కొంచెము భక్తి అయినా అది వర్ధిల్లాలి. నీ జీవితంలో ఉన్న అతిక్రమాన్ని తీసి బయటేసి యేసయ్యను ఆహ్వానించాలి. ఇదిగో నువ్వు పొరపాటు జరిగిన, నీ ఇంట్లో లోపమే ఉన్న దైవజనుడి పాదములు అక్కడ మోపి నీ గురించి యేసయ్యకు విన్నవించినప్పుడు, నీ విషయమే విజ్ఞాపన చేసినప్పుడు ఆ ఫలం నీవు, నీ పిల్లలు అనుభవిస్తారు. కనుక ఈ రాత్రి ఈ జీవితంలో ఎలాంటి అనుభవాలు ఉన్నాయో, నామకార్థంగా వచ్చి భక్తి చేసి ప్రార్థన చేసి మనం అంతా దేవుని నమ్ముకొని దేవుని పిల్లలు, మన క్రిస్టియన్స్ కదా, మన చర్చికే పోవాలి అని వచ్చి పోతే దాంట్లో ఎంతో ఫలం పొందలేం. కానీ ఒకవేళ రోషం కలిగి పౌరుషం గల పాత్రగా నువ్వు తీర్మానం చేసుకొని దేవుడు ఏదైతే చెప్పాడో అది నేను నెరవేర్చాలి, అది నేను చెయ్యాలి అని కనుక నువ్వు తీర్మానం చేసుకోగలిగితే నిశ్చయముగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, నీ పిల్లల్ని దీవిస్తాడు, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. నువ్వు వేసే ప్రతి అడుగు, నీ పంట పొలం, నీ పశువులు బహుగా దీవించబడతాయి, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటావు. కనుక నీ చేతుల్లోనే ఉంది, నీ తీర్మానంలోనే ఉంది. నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిలోనే దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు క్వాలిఫికేషన్ అక్కర్లేదు. దావీదు ఏం చదువుకున్నాడు, అంత పెద్ద రాజు అయ్యాడు. యేసోబు ఏం చేశాడు, ఐగుప్తుని ఏలాడు. కనుక దేవుడు ఆశీర్వదించడానికి మనుషులైతే చూస్తారు కానీ ఎంత ఎత్తున్నావు, ఎంత బలం ఉంది, నీ దగ్గర ఎన్ని ఓట్లు ఉన్నాయి, నీ దగ్గర ఎంత బంధువర్గం ఉంది, నీ క్వాలిఫికేషన్ ఎంత, నీ సర్టిఫికేట్లు ఏంటి, మనుషులు చూస్తారు కానీ దేవుడు చూడడు. నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావు, ఎంత భక్తిపరురాలువో చూస్తాడు. దానిని బట్టి దేవుడు నిన్ను దీవిస్తాడు. నిన్ను మాత్రమే కాదు, నిన్ను బట్టి నీ పిల్లల్ని కూడా ఆశీర్వదిస్తాడు. కాబట్టి మొదట మన శరీరంలోకి, మన జీవితంలోకి, మన ఇంట్లోకి రావాల్సింది భక్తి. ఆ భక్తి ఎప్పుడైతే వస్తుందో వెంటనే యేసయ్య వస్తాడు. యేసయ్య వచ్చిన ఆ ఇంటికి దైవజనుడు వస్తాడు. ఈ అనుభవాలు నీ జీవితంలో అంటే చాలు, దేవుడు నిన్ను దీవిస్తాడు. కనుక ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేసుకో. రేపటి దినాన జరిగే ఆ సభలో నిశ్చయముగా దేవుడు బలమైన ఆశీర్వాదంతో నేను దీవించబోతా ఉన్నాడు. ఆమేన్. కనుక నీకు, నీ కుటుంబానికి రక్షణ, సమాధాన, ఆశీర్వాదాలు కావాలని నువ్వు కోరుకుంటే తలలు వంచి మోకరించు. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఒక్క క్షణం అందరూ అలాగే మోకరించి తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి రాత్రి మన ఈ ప్రార్థనలో దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు, దేవుడు దీవించాలని కోరుకుంటున్నాడు. కానీ ఆయన దీవించడానికి తగిన అర్హత నీలో ఉందో లేదో పరీక్షించుకో. చివరి దినాల్లో మనం ఉన్నాం, కడవరి కాలంలో ఉన్నాం. ఇంకా మారు మనసు లేని జీవితం. ఎంతకాలం నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతియే నాకు నీదు కౌగిలిలో.
నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నీకు బహుదూరమైన నన్ను చేరదీసిన నా తండ్రివి, నిత్య సుఖ శాంతివే నాకు నీదు కౌగిలిలో, నిత్య సుఖ శాంతివే నాకు నీదు కౌగిలిలో, శాశ్వతమైనది నీవు నా ఎడ చూపిన కృప, అనుక్షణం నన్ను కను పాపవలే, అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప, శాశ్వతమైనది నీవు నా
చేతివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే అందరూ గట్టిగా నా కృప నిన్ను వీడగా తప్పట్లు ఆయన కృప విడిచిపోదు ఆయన గమనించేవాడు అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే విడిచిపోని కృప విడువని కృప ఎడబారిన కృప రక్షించే కృప స్వతంత్రించే కృప నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే యేసయ్యా చప్పట్లు 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 కొట్టు 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 నా కృప నిన్ను వీడదని అభయమిచ్చితివే జక్కయ్యను దేవుని కృప విడిచిపెట్టలేదు రహాబు వేశ్యను తన కుటుంబాన్ని దేవుని కృప విడిచిపెట్టలేదు ఏ ఇండ్లైతే దైవజనుడు చేర్చుకుందో ఆ ఇంటికి రక్షణ వచ్చింది ఏ వ్యక్తి అయితే దేవుని మాట వినలేదో ఆ ఇల్లు కాలిపోయింది దేవుడు వద్దన్న పని చేసిన ఆ కుటుంబం పతనమైపోయింది ఆయన కృపే మనకు తోడు ఇంతవరకు ఈ 2 రోజుల ఉపవాస ప్రార్థనలో ఆశీర్వాదకరంగా జరిగించాడు దేవుడు, అందుకు స్తోత్రం చెప్పండి. మరి రేపు పగలు కూడా ఆశీర్వాద కూడికను మహిమకరంగా ప్రభు జరిగించుకుంటున్నందుకు స్తోత్రం చెల్లిద్దాం.
ఈ రాత్రితో ఈ ఉపవాస ప్రార్థనలు ముగించబడుతున్నాయి. రేపు పగలు ఆశీర్వాద ప్రార్థన, రేపు రాత్రి కుటుంబ ఆశీర్వాద ప్రార్థనను జయప్రదంగా జరిగించుకున్న దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెల్లిద్దాం. వాతావరణమునే గాని, ప్రజల ప్రయాణాలే గాని, విశ్వాసుల ప్రయాణాలే గాని, అన్ని విధాలుగా సేవకుల ప్రయాణాలే గాని దేవుడే తన దూతను పంపించి క్షేమమిచ్చి నడిపిస్తున్న దేవుని స్తోత్రం చెల్లిద్దాం. వాక్యము తెప్పిన దైవ సేవకులని ఇంకను గ్రామాలు, జిల్లాలు, మండలాలు, రాష్ట్రాలు, ప్రపంచ దేశాలకు తీసుకొని వెళ్ళి ఆరోగ్యం ఇచ్చి అనేకులను ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచే కృపను ఇంకా బలముగా ఇచ్చిన దేవుని స్తోత్రం చెప్పండి. రేపు పగలు, రేపు రాత్రి జరిగే ప్రార్థనలకు కావాల్సిన అవసరాలన్నీ ప్రభు ఇచ్చినందుకు స్తోత్రం చెబుదాం. పరిచర్య చేసే బిడ్డలకు సదుహృదయం ఇచ్చి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఏ డినామినేషన్ల భేదాలు లేకుండా పరిశుద్ధాత్మ దేవుడు తండోపతండాల ప్రజలను జిల్లాల నుంచి, మండలాల నుంచి, గ్రామాల నుంచి, రాష్ట్రాల నుంచి నడిపిస్తున్న దేవుడికి చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, 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 స్తోత్రం. లైవ్ లో ఉన్న బిడ్డలను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రం చెల్లిద్దాం. సాతాను కోటలు యేసు నామములో కూలిపోవునుగాక. సాతాను కోటలు యేసు నామములో కూలిపోవునుగాక. సాతాను కోటలు యేసు నామములో కూలిపోవునుగాక. దేవుడి నామం మహిమ పరచబడునుగాక. గట్టిగా హల్లెలూయా.